ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడైన యేసయ్య నామం పేర్చ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమగా ఉన్నారని దైవజనులుగా తలంచుచున్నారు. ఎందుకంటే దేవుని కృప మనుషులు విడిచిపెట్టినా, మనుషులు మర్చినా దేవుని కృప ఎన్నడూ కూడా నిన్ను నన్ను విడువలేదు. ఆయన కృప మనకు తోడయుంది గనుక ప్రార్థన. కృప కలిగిన దేవానికి స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యమును విని గ్రహించే కృపను మాకు దయచేయి. తోడయుండండి, నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములోనికి మనము వెళ్దాం. కీర్తన గ్రంథం 88వ కీర్తన 15వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ రాయబడిన మాట, బాల్య దినము నుండి నేను బాధపడి సావునకు సిద్ధమైతేని, నువ్వు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నా. ఈనాడు ఈ మాటను మనం ఆలోచన చేద్దాం. బాల్య దినముల నుండి కూడా నేను బాధపడి సావు సిద్ధమై ఉన్నాను. కోరహు కుమారులు వారి తల్లిదండ్రులు అనగా భూమి నెరవేర్చినటువంటి భూమి తల్లిదండ్రులు అనగా కోరాహు వారిని మెంగివేసింది. అనేక రకాలైనటువంటి బాధల చేత, దుఃఖము చేత. ఎందుకంటే అనేక మార్లు దేవుని ఆయాసపరిచారు, దుఃఖపరిచారు, దేవుని బాధ పెట్టారు, దేవుని నీతిని వారు అనేక మార్లు పరీక్షించారు. అయినను వారికి మోషే అంచడు, అయ్యా ఇదిగో మనిషికి వచ్చే చావు కాదు, వీరికి మరొక రీతిగా మరణం అనేది రావాలి. ఒకవేళ ఆ రీతిగా రాకపోతే నీవు నన్ను పిలువలేదని కూడా మోషే దేవునితో మాట్లాడుట లేఖనాల సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. ఆయనను భూమి నెరవేడువగా వారు మృంగివేసింది. ఆ క్షణం నుండి కూడా కోరహు కుమారులు వారు అనాథలై తినుటకు తిండి లేక, తినుటకు ఆహారం లేక, ఆదరించేవారు లేక, ఆశ్రయం కలిగించేవారు లేక, ప్రేమించేవారు లేక, అనేక రకాలైనటువంటి సూటిపోటు మాటలతో వారిని రకరకాలుగా నిందించడం, అవమానపరచడం, హేళన చేయడం మొదలుపెట్టినటువంటి ఆ దినాల్లో వారంటారు బాల్య దినాల నుండి కూడా ఎంతో బాధ పొందాం, బాల్య దినముల నుండి కూడా ఎంతో కష్టపడ్డాం, చివరికి సావు సిద్ధమై ఉన్నాం, కానీ దేవుని కృపే మాకు ఆదరించింది. ఆ చివరి వచ్చిన వాళ్ళు అంటాడు, ఆ చీకటే మాకు బంధువర్గమాయను అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నీళ్ళు ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో దుఃఖాలు ఉండవచ్చు, ఎంతో కాలం నుండి నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు, ఎంతో కాలం నుండి వాటి ద్వారా ఆ మార్గంలో నువ్వు నడుచుచు ఆ శోధన శ్రమలకు నువ్వు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉండవచ్చు. కానీ నా దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోవద్దు. దేవుని కృప నీతో ఉన్నదని మర్చిపోవద్దు. నీలో బాధ ఉందా, వేదన ఉందా, ఆవేదన ఉందా, మొక్కరిల్లు దేవుని చేతులకు అప్పగించు. వాటి నుండి విడుదల చేయటకు సమర్థవంతుడు, వాటి నుండి లేవదీయటకు సమర్థవంతుడు, వాటి నుండి లేవదీయటకు ఆయన తప్ప లోకంలో ఎవరు కూడా సమర్థవంతుడు లేరు. ప్రియ దేవుని బిడ్డ, నేటి దినాన్న ఈరోజు నీలో ఉన్నది ఎంత బాధ అయినా, ఎంత రోదనైనా, ఎంత వేదనైనా దాని నుండి విడిపించుటకు నా దేవుడు నీతో ఉన్నాడు, నేను నడిపిస్తూ ఉన్నాడు. మరి నువ్వే విధమైన బాధలో ఉన్నావు? ఆ బాధ నుండి విడుదల పొందడానికి, ఆవేదన నుండి విడుదల పొందడానికి ఏనాడైనా దేవుని ఎదురు మొక్కరిల్లావా? ఏనాడైనా దేవుని ఎదురు సాగిలపడ్డావా? ఏనాడైనా దేవుని ఎదుట ఆయన వైపు చూచు, ప్రభువా ఈ వేదన నుండి నన్ను విడిపించు అని ఏనాడైనా అడిగావా? వాక్యం సెలవిస్తుంది, వారు దేవుని సన్నిధులు కాయపెట్టారు, వారి దేవుని సన్నిధులు దేవుని వైపు చూచారు, వారి దేవుని సన్నిధులు దేవునిపై ఆధారపడ్డారు. దేవుడు వారికి ఉన్నతమైనటువంటి స్థితిని కలుగజేశాడు. మరి ఈరోజు నీవు కూడా వేదన నుండి, కష్టాల నుండి, దుఃఖముల నుండి, కలవరముల నుండి, నీ జీవితంలో ఉన్న పలు విధములైనటువంటి శోధల నుండి నా దేవుని కృప వాటన్నిటి నుండి నిన్ను విడిపించునుగాక, సంపూర్ణమైన ఆనందముతో, ఆదరణతో నింపబడదువుగాక. ప్రార్థన. కృప కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని ప్రత్యేకముగా నీ మాటల ద్వారా మేమందరము దర్శింపబడగలిగే కృపను మాకు దయచేసినందుకే నీకు స్తోత్రాలు. దర్శించండి, ఆదరించండి, శక్తిని దయచేయండి, తోడై ఉండండి, నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.